నమస్తే, వెల్కమ్ టు సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వైద్యరత్న అవార్డీ డాక్టర్ అశోక్ సూర్యవంశీ గారు, ఫౌండర్ సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్, డాక్టర్ శిల్పా గారు, డాక్టర్ దివ్య గారు, ఆయుర్వేదిక్ ఐ స్పెషలిస్టులు. డాక్టర్ గారు, అసలు ఈ డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటో పూర్తిగా వివరిస్తారా? షుగర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు కంటి లోపల రెటీనాపై ఉన్న రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. అప్పుడు రెటీనా పైన ఉన్న రక్తనాళాల నుంచి బ్లడ్, లిపిడ్, ప్రోటీన్ లీక్ అవడం జరుగుతుంది. ఇవి రెటీనా పైన పేరుకొని అక్కడ వాపు రావటం వల్ల చూపు మందగిస్తుంది. అడ్వాన్స్ స్టేజిలో ఈ షుగర్ వ్యాధి రక్తనాళాలను పూర్తిగా బ్లాక్ చేస్తుంది. దానివలన రక్తనాళాలలో ప్రసరణ ఆగిపోయి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. రెటీనాపై కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయి. కంట్లో రక్తస్రావం జరుగుతుంది. అలా రక్తస్రావం ఎక్కువయ్యి కంటి చూపు పూర్తిగా పోతుంది. మా ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కొద్ది రోజులకే కంటిలో బ్లాక్ అయిన బ్లడ్ సప్లై తిరిగి కంటిన్యూ అవుతుంది. రక్తస్రావం వల్ల కానీ రెటీనా వాపు వల్ల కానీ పోయిన చూపు పూర్తిగా తిరిగి వస్తుంది. పేషెంట్కి ఎప్పుడైతే చూపు మందగిస్తుందో వెంటనే మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే కొద్ది రోజులకే చూపు తిరిగి వస్తుంది. అయితే ఒక ఫేమస్ హార్ట్ సర్జన్ అందరికో ప్రాణాలు పోసి బ్రతికించారు. ఆయన కూడా మధుమేహం వల్ల వచ్చే డయాబెటిక్ రెటినోపతితో బాధపడ్డారని, తర్వాత కంటిచూపు పూర్తిగా పోవడం వల్ల మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని నయం చేసుకున్నారని తెలిసింది. 12 ఏళ్ల నుంచి డయాబెటీస్తో బాధపడుతున్నారు. 5 ఏళ్లుగా డయాబెటిక్ రెటినోపతి వేధిస్తుంది. దాంతో ఆయన కంటిచూపు తగ్గిపోవడంతో ఆయన సర్జరీలు చేయటం పూర్తిగా మానేశారు. సడన్గా ఒకరోజు కంటిలో రక్తస్రావం జరిగి ఆ కాస్త కంటిచూపు కూడా పోయింది. అలాంటి కండిషన్లో ఆయన మా దగ్గరకు వచ్చారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 6 వారాల్లోనే తనకు చూపు పూర్తిగా తిరిగి వచ్చింది. సర్ప్రైజ్ ఏంటంటే 2 నెలల్లో ఆ హార్ట్ సర్జన్ తన పేషెంట్లకు సర్జరీలు చేయటం తిరిగి మొదలుపెట్టారు. తరువాత ఆయన చాలా సంతోషించి సంజీవన్ నేత్రాలయకు థ్యాంక్స్ మెయిల్ పంపించారు. గ్రేట్. మీ కంటి సమస్యలు ఏవైనా సరే సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్కి వచ్చి నయం చేసుకోండి. ఇంగ్లాండ్లోని సెంటర్ ఫర్ హోలిస్టిక్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ CHMR యునైటెడ్ కింగ్డమ్ బోర్డు గుర్తించిన భారతదేశంలోని మొట్టమొదటి ఏకైక ఇంటర్నేషనల్ సంస్థ సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్.